మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వాడు మన బిడ్డండి. వాడి జ్ఞాపకాలు ఫోటోలు కాల్చేసేంత కోపం మీకుండొచ్చు, కాని చచ్చే వరకు వాణ్ణి గుండెల్లో హత్తుకునే ప్రేమ తల్లిగా నాకుంటుందండి. పురిటి నొప్పులు పడి ప్రాణం పోసిన వాళ్ళం కదా. మా ఆడవాళ్ల మూర్ఖత్వం ఇలానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాణమే లేకుండా పోయింది కదా. ఒకప్పుడు ప్రేమానురాగాలతో అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. మన ఇల్లు బృందావనంలా పచ్చగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి రాకేష్ జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పుడే మన జీవితాలు ఎడారిమయమైపోయాయి. అప్పటినుంచి ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరి ప్రేమ ఈ ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అమ్మాయి కోసం కన్న ప్రేమను చంపుకుని రక్త సంబంధాన్ని తెచ్చేసుకుని వెళ్ళిపోయాడు వాడు. నచ్చిన అమ్మాయితో వెళ్ళిపోవడం తప్ప కన్న వాళ్ళని బాధ పెట్టడం కరెక్టా? ఆ అమ్మాయి వల్ల మా అమ్మని పోగొట్టుకున్నాను. కొడుకు దూరమై నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. మా అమ్మ దూరమై మా నాన్న ఎంత బాధపడుతున్నాడో నాకు మాత్రమే తెలుసు. అటు కొడుకుని దూరం చేసుకుని ఇటు తల్లిని దూరం చేసుకుని నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నాకు ప్రేమను పంచిన నా తల్లిని, నేను ప్రేమను పంచిన నా కొడుకుని తలుచుకుంటూ ఎన్ని రాత్రులు కన్నీళ్లు కార్చానో, ఎంత వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు కమలా. ఒక్కరోజు ఒక్క పూట కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవండి, మన ఇంటికి ఏదన్నా కీడుందేమో, అందుకే ఇలా జరుగుతుందేమో. ఎవరైనా స్వామీజీని పిలిపించి ఏదైనా హోమం లాంటిది జరిపిద్దామా? అప్పుడు ఇంట్లో అన్ని సమస్యలు సర్దుకుంటాయేమో. ఆలోచించు. ఎవరికి ఏ అన్యాయం చేశావో, ఎవరికి ఏ నష్టం కలిగించావో ఏదీ వదిలిపెట్టదు నిన్ను. కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అసలు విషయం తెలుసుకో, లేదంటే ఈరోజు నీ మనసులో మొదలైన ఈ క్షోభ జీవితాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏమండి, సైలెంట్గా ఉన్నారేంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు కమలా. మరి స్వామీజీని పిలిపిద్దామా? తర్వాత ఆలోచిద్దాం. ఆ రోజు స్వామీజీ నాతో ఎందుకు అలా అన్నారు? జరిగింది తెలుసుకో అంటే అర్థం ఏంటి? అసలు నేనేం తెలుసుకోవాలి? స్వామీజీ అన్న మాటలకి ఇంట్లో సమస్యలకి ఏదైనా సంబంధం ఉందా?
స్వీటీ 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 ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అరిచావో చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటమ్మా? ఏమైందో చెప్పు. ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా? పిన్ని, ఈ ఇంట్లో మనం ఉండొద్దు పిన్ని. మనం వెంటనే వెళ్ళిపోదాం పిన్ని. పద పిన్ని, వెళ్ళిపోదాం పిన్ని. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో వద్దు. అలా అనద్దు స్వీటీ, ఇది మీ ఇల్లు. మీరు ఇక్కడే ఉండాలి. మేము ఉండం పిన్ని. నువ్వు మా కోసం ఏదైనా చేస్తావు కదా. చేస్తాను. చివరికి నా ప్రాణాలైనా మీకోసం ఇస్తాను. అయితే ఇక్కడి నుంచి వెళ్దాం పిన్ని. వెళ్ళిపోదాం పిన్ని. ప్లీజ్ వెళ్ళిపోదాం పిన్ని. సరే వెళ్ళిపోదాం. కానీ ఎందుకు ఇక్కడ వద్దంటున్నావో చెప్పు. ఇంట్లో వాళ్ళు నిన్నేమైనా అన్నారా? మరింకేంటి ప్రాబ్లం? పర్లేదమ్మా, నువ్వు భయపడకుండా చెప్పు. పిన్ని, స్కూల్ దగ్గర ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని భయపెట్టాడు. అరిచారంటే చంపేస్తాను. రేపు ఉదయం లోపు మీరు మీ పిన్ని మీరుంటున్న ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అవును పిన్ని, వాడు చాలా బ్యాడ్ మ్యాన్. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పిన్ని. ప్లీజ్ పిన్ని. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ ఆ రౌడీ వస్తాడు. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. ఏం కాదు వంశీ, ఏం కాదు. నేనున్నాను కదా, మీకేం కాకుండా నేను చూసుకుంటాను. అది కాదు పిన్ని, వాడు చంపేస్తాను అంటున్నాడు పిన్ని. అలా ఏమీ జరగదు. మీరేం భయపడకండి. నేను మీ పక్కనే ఉన్నాను కదా. ఇప్పుడు నాకు తెలిసింది కదా, వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఓకేనా? అక్క, అసలు పిల్లల్ని బెదిరించింది ఎవరై ఉంటారు? ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ఒక కిల్లర్ని పెట్టి ప్లాన్ చేయి. తప్పదేమో అనిపిస్తోంది. నువ్వన్నట్టు అలాంటిదేదో చేస్తేనే గాని వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటట్టు లేరు. రాణి, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికక్క? ఇప్పుడే వస్తాను. పిన్ని, పిన్ని, పిన్ని. ఊరుకోండి ఊరుకోండి, ఏం కాదు, ఏం కాదు. మృణాలిని మేడం, మృణాలిని మేడం, 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 మృణాలిని గారు, మృణాలిని మేడం, మృణాలిని మేడం. ఝాన్సీ గారు ఏమైంది? నేను మేడంతోనే మాట్లాడాలి. మృణాలిని మేడం, మేడం. హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి అరుపులేంటి? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. యు ఆర్ మ్యాడ్. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. రెస్పెక్ట్, రెస్పెక్ట్ మిస్ అవుతోంది. మీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తేనే తప్పు. నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. హద్దు దాటేలా చేసింది మీరే మేడం. ఏంటిది? అర్ధరాత్రి ఈ న్యూసెన్స్ ఏమిటి? నా కూతురు మీద నా కయ్యానికి కాలు దూవుతున్నావు. ఇప్పుడు నా కూతురు ఏం చేసింది? మీకు తెలీదా? నిజంగానే మీ కూతురు ఏం చేసిందో మీకు తెలీదా? ఈ ఇంట్లో వాళ్ళకి తెలీదా? ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ పిల్లల్ని భయపెడతారా? ఈ రోజు కొత్తగా భయపెట్టేదే ఉంది. కుదురుగా ఉండమని, అల్లరి చేయొద్దని రోజు భయపెడుతూనే ఉన్నానుగా. అల్లరి చేస్తే మందలించాలి కానీ చంపేస్తానని బెదిరిస్తారా?
ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా చంద్ర మందు బాటిల్ గాని నీ రూమ్ లో మర్చిపోయాడా ఏంటి? మత్తులో ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నేను చంపేస్తానని బెదిరించడం ఏంటి? నా కూతురుకు అలా బెదిరించాల్సిన అవసరం లేదు కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళండి అందరూ. ఆగండి. ఆవిడ కాకపోతే మరి ఇంకెవరు చేస్తారు సార్? అది కనుక్కోవలసింది నువ్వు, మమ్మల్ని అడుగుతావేంటి? అసలు ఎవరు అటాక్ చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు ఇలా చేశారు అదంతా ఆలోచించకుండా మైండ్ లేకుండా మాట్లాడతావేంటి? నేను అదే అడుగుతున్నాను మేడం. స్పృహలో ఉండి మీరు ఈ పని చేశారా? ఝాన్సీ, నోరుంది కదా అని ఊరికే పారేసుకోకు. ఇప్పటికే నువ్వు చాలాసార్లు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడావు. మేమేం అనట్లేదనే కదా నువ్విలా మాట్లాడుతున్నావు? ఝాన్సీ, మాది చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ. కానీ ఎప్పుడైతే నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంట్లో అడుగుపెట్టావో అప్పటి నుంచి ఇల్లు సంతలా మారిపోయింది. చిచి, ఎప్పుడు చూసినా ఏవో గొడవలు, ఏవో సమస్యలు, ఇలా పెద్ద పెద్ద అరుపులు. రే ధనుజయ్, ఏంట్రా ఇది? నా ఇంట్లో నేను ప్రశాంతంగా కనీసం కంటి నిండా నిద్రపోవడానికి కూడా వీల్లేదా? బాగుంది సార్, చాలా బాగుంది. చేసేవన్నీ మీరు, నిందిస్తున్నది నన్ను. ఝాన్సీ గారు ప్లీజ్, అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను సార్, మీకు అన్ని విషయాలు తెలియాలి. ఈ ఇంట్లో నుంచి నన్ను, పిల్లల్ని బయటికి పంపించడం కోసం చాలా కుట్రలు జరుగుతున్నాయి. మీ వాళ్ళు అందరికీ మంచి చేస్తున్నారు కావచ్చు, నేనేం కాదనడం లేదు. కానీ మాకు మాత్రం మంచి చేయడం లేదు. ఈరోజు మీ అత్తయ్య నా దగ్గరికి వచ్చారు. నన్ను డబ్బులు తీసుకోమని బ్లాంక్ చెక్ ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోమని ఆఫర్ ఇచ్చారు. కానీ నేను కుదరదు అని చెప్పాను. పిల్లల్ని తీసుకొని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? అందులో ఒకటి కాదు 10 బ్లాంక్ చెక్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెక్ మీద నీ ఇష్టం వచ్చినంత రాసుకో. కానీ తెల్లారేసరికి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడేమో ఒక రౌడీతో పిల్లల్ని బెదిరించారు. వాళ్ళు పసిపిల్లలు మేడం, వణికిపోతున్నారు. మళ్ళీ ఏసీ ఎక్కువలో పెట్టుకున్నారేమో. మేడం, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా అంత వెటకారంగా ఎలా మాట్లాడుతున్నారండి? మా బావ రాకేష్ ఈ ఇంటి వారసుడు. వాళ్ళు ఈ ఇంటి వారసుడి పిల్లలు. ఈ ఇంట్లో ఉండడానికి మీ అందరికీ ఎంత హక్కు ఉందో ఆ పిల్లలకు కూడా అంతే హక్కు ఉంది. అదే విషయం కోర్టు కూడా చెప్పింది కదా. సార్, గతం ఎప్పటికీ మాయని గాయమే, దాన్ని మర్చిపోవాలి. అంతేకాని ఆ గాయాల్ని తలుచుకుంటూ ఉన్న బంధాల్ని తెంపేసుకోవాలనుకోకూడదు సార్. మేడం, అసలు మీ మనసులోకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది మేడం? అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం మీరు మా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతారా? పిల్లలు భయంతో ఏడుస్తున్నారు మేడం. హే, ఎందుకీ కన్నీళ్లు, ఎందుకీ చీప్ డ్రామాలు? ఈ హక్కులు వాటాలు కోర్టులో ఆల్రెడీ చెప్పారు కదా. మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరమేం లేదు. వదిలేస్తే సాంఘిక శాస్త్రం పుస్తకం తీసుకొచ్చి పౌరుల ప్రాథమిక హక్కులు, పిల్లల వారసత్వపు హక్కులు అన్నీ చెప్పేలా ఉన్నావే. వాడెవడో బెదిరిస్తే నన్ను నిలదీస్తావేంటి?
ఎందుకంటే వాడితో అలా చేయించింది మీరే కాబట్టి. అలాంటి పనులు చేసేది నువ్వు, మృణాలిని కాదు. లేదు, ఈవిడే చేశారు. ఆ అవసరం ఈవిడికి మాత్రమే ఉంది. ఝాన్సీ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చెప్పేది నిజం గౌతమ్ గారు. ఇక్కడెవరూ నమ్మడం లేదు. కనీసం మీరైనా నా మాట నమ్మండి. ఓకే ఓకే, కూల్. రేపు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. దీని వెనక ఎవరున్నారనేది కనుక్కొని వాళ్ళని మీ ముందు నిలబెడతాను. నన్ను నమ్మండి, అది ఎవరైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఏంట్రా దాన్ని వెనకేసుకొస్తూ నన్ను అనుమానంగా చూస్తున్నావు? అంటే నువ్వు కూడా నేనే దానికి కారణం అనుకుంటున్నావా? అది కాదు అత్తయ్య, కారణం ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేశాక తెలుస్తుంది. గౌతమ్, ఇది తన ప్రాబ్లం. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? తను కంప్లైంట్ అనుకుండానే నువ్వు ముందే ఎందుకు అవుతున్నావు? ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు? గౌతమ్, నువ్వు అనవసరంగా తన బుట్టలో పడకు. వాళ్ళక్క కూడా ఇలాగే మీ అన్నయ్యని బుట్టలో వేసుకుని మన కుటుంబాన్ని నాశనం చేసింది. వాళ్ళకిదంతా వెన్నతో పెట్టిన విద్య. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇంకొక్కసారి మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావేంటి? పద్మా, నాకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోను. ఒకవేళ పిల్లలకి ఏదైనా జరగరాంది జరిగితే మీ అందరినీ కట్టగట్టి కోర్టు బోన్లో నిలబెట్టి శిక్ష వేయిస్తాను. జాగ్రత్త. ఝాన్సీ, పిల్లలెక్కడున్నారు? గదిలోనే ఉన్నారు మేడం. కమలా కమలా కమలా, ఆగు. చిచి, స్వీటీ, వంశీ, ఊరుకోండి. మీకేం కాదు. చాలా భయంగా ఉందమ్మా. కలలో కూడా వాడే వస్తున్నాడు. నిద్ర కూడా రావట్లేదమ్మా. అమ్మా, మమ్మల్ని పంపించేసి మేము వెళ్ళిపోతాం. లేదు, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండాలి. ఇది మీ ఇల్లు నాన్న. ఇక్కడే ఉంటే ఆ రౌడీ మమ్మల్ని చంపేస్తాడు. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీరు ధైర్యంగా ఉండండి. లేదు బాబాయ్, మేము వెళ్ళిపోతాం. వాడు మళ్ళీ వస్తాడు. అది కాదు నాన్న, నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. వాణ్ణి చూస్తే మీరు గుర్తుపడతారా? లేదు, వాడు ఫేస్ కి హెల్మెట్ పెట్టుకున్నాడు. సరే, మీరు వాడి గురించి ఆలోచించకండి, ఓకేనా? బాబాయ్, కల్లోకొచ్చినట్టే నిజంగా కూడా వస్తాడేమో. అలా ఏం రాడు నాన్న. అయినా సెక్యూరిటీ ఉన్నాడు, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఒకవేళ వాడి ఇంటికి వస్తే వాడిని నేను పట్టుకుంటాను. మళ్ళీ రేపు స్కూల్ దగ్గరికి వస్తాడేమో. చెప్తున్నాను కదా నాన్న, మీకేం కాకుండా నేను చూసుకుంటాను, సరేనా? మీరు మాత్రం భయపడకండి. మాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, ఓకేనా? నాన్న రాకేష్, చూసావా ఈ పరిస్థితి? మిమ్మల్ని తీసుకుపోయే ముందు ఆ దేవుడికి పిల్లలు గుర్తు రాలేదా? నువ్వు ఉండుంటే ఈ రోజు నీ పిల్లలకి బాధలుండేవి కావు కదా. ఇలా నీ ఇంట్లోనే భయంగా ఉండేవాళ్ళు కాదు కదా.
దేవుడా ఎంత పని చేసావయ్యా. పిల్లల పేరు మీద అర్చన చేయండి. అలాగే. పేర్లు చెప్పండి అమ్మా. స్వీటీ, వంశీ. గోత్రనామాలు? గోత్రం మౌనంగా ఉంటావేంటమ్మా? గోత్రం ఏమిటో చెప్పమ్మా. ఇక్ష్వాకుల గోత్రం అండి. పిల్లలు, పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కారం చేసుకోండి. మీకంతా శుభమే జరుగుతుంది. వెళ్ళండి. చల్లగా ఉండండి. అదేంటి బాబు, పిల్లలు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తే అలా వెనక్కి వెళ్ళిపోయారేంటి?